హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ఈ ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు ఏం చదువుకున్నాం మనం? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ప్రతి దేశంలోనూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళకి చాలా మంది మా రోగాల నుంచి ఉపశమనం పొందాం అక్కడికి వెళ్ళిన తర్వాత అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. కానీ ఆ ప్లేసెస్ లో కాదు, అక్కడ ఉన్న పవర్ అక్కడ లేదు, ఎక్కడ ఉంది అనేది ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ ఉపశమనం నాకు జరుగుతుంది అనే నమ్మకమే వాళ్ళ రోగాలను తగ్గించింది అని నిన్నంతా ఎగ్జాంపుల్స్ తో కూడా చెప్పారు కదండి. ఇంకా ఏం చెప్పారు నిన్న? ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఇద్దరు వ్యక్తులకి రకరకాల సిద్ధాంతాలు ఉండొచ్చు, రకరకాల పద్ధతులు ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఉపశమనం కలిగించే ప్రక్రియ మాత్రం ఒకటే. ఏంటా ప్రక్రియ అంటే అదే నమ్మకం. ఇది తగ్గుతుంది అని ఏ సిద్ధాంతంలో అయినా సరే, ఇది పాటించడం వల్ల నాకు ఇది తగ్గుతుంది, ఈ రోగం నుంచి బయటపడతాను అని ఎప్పుడైతే ఆ నమ్మకం ఎప్పుడైతే ఉందో, ఏ సిద్ధాంతమైనా అది ఎలాంటి సిద్ధాంతం అయినా సరే ఆ నమ్మకం వల్లే పనిచేస్తుంది. అక్కడ ఉపశమన ప్రక్రియ అనేది ఆ నమ్మకం వల్లే పనిచేస్తుంది. అందుకని మీకు నమ్మకం ఉంటే ఫలితాలు తప్పకుండా లభిస్తాయి అనే విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనం గట్టిగా నమ్మితే కనుక మనకి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పారు కదండి నిన్న. ఈ రోజు ఏం చెప్తున్నారంటే పారాసెల్సస్ అభిప్రాయాలు. ఈ పారాసెల్సస్ అనే అతను అంటండి ఒక సుప్రసిద్ధ ఆల్కెమిస్ట్ అంటండి. వై డాక్టర్ కూడా అంట ఈయన. ఈయన గొప్ప ఉపశమనకుడుగా ఆ కాలంలో పేరు పొందాడు. ఉపశమనకుడు అంటే ఏంటంటే అందరికీ ఉపశమనం కలిగిస్తున్నాడు. ఆ వైద్యుడు కదండి, ఆయన చికిత్స ద్వారా చాలా మందికి ఉపశమనం కలిగించేవాడంట. ఆయన ఒక మాట చెప్పాడంటండి. ఆ మాట ఏంటి? వైజ్ఞానిక ప్రమాణంగా గుర్తింపు పొందింది. ఇది చాలా, ఆయన చెప్పిన ఆ మాట చాలా గుర్తింపు పొందిందంటండి విజ్ఞాన పరంగా కూడా. మీరు నమ్మే విషయం నిజమైన అబద్ధమైన మీకు దొరికే ఫలితాలు సమానంగానే ఉంటాయి. ఆయన చెప్పిన మాట అంటండి. ఇది బాగా ప్రసిద్ధి చెందిన మాట ఇది. అంటే మనం ఏ విషయం నమ్మినా అది నిజమైనా అబద్ధమైనా సరే ఫలితాలు సమానంగా ఉంటాయి. అంటే మనం నమ్మడమే ఇంపార్టెంట్ అని చెప్పారు కదండి. సుప్త చేతనాత్మక మనసులో మనం పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గా ఆ ఫలితాలు మన ముందుకు వస్తాయని చెప్తున్నారు కదా. అదే ఈయన చెప్తున్నారు అనమాట. మీరు నమ్మే విషయం అది నిజమైనా అబద్ధమైనా ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. అందుకే ఒకవేళ నేను సెయింట్ పీటర్ శిల్పాన్ని, నిజమైన సెయింట్ పీటర్ని నమ్మేంతగా నమ్మితే నాకు సెయింట్ పీటర్ వద్ద నుంచి దొరికే అవే ఫలితాలు లభిస్తాయి. అంటే సెయింట్ పీటర్ అనే ఒక శిల్పం అని ఆయన శిల్పాన్ని తీసుకుని నిజంగా సెయింట్ పీటర్ని ఎలా నమ్ముతానో అలా నమ్మితే గనక, ఇప్పుడు మన దేవుడు అనుకోండి, మన సెయింట్ పీటర్ అంటే ఆ దేశంలో ఆయన ఫేమస్ అయి ఉంటారు. నాకైతే తెలియదు ఎవరు సెయింట్ పీటర్ అని. ఒక ఫేమస్ వ్యక్తి అనుకోండి ఆయన. ఇప్పుడు మనం ఒక దేవుడిని తీసుకుందాం, మనం ఒక కృష్ణుడినో శివుడినో బాగా నమ్ముతున్నాం అనుకోండి. నిజంగా శివుడు ఉంటే ఆ శివుడు ప్రతిమ, మన శివుడు మన లింగాన్నే కదా పూజిస్తాం మనం. ఆ లింగాన్ని నిజంగా శివుడు అని ఎప్పుడైతే భావించామో, నిజంగా శివుడు ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తాడో అది కూడా మనకు అలాంటి ఫలితం ఇస్తుంది కదండి. నిజంగా శివుడు నమ్మిన వాళ్ళకి ఎన్నో, నేను గుడికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది అని ఎంతో మంది చెప్తూ ఉంటారు కదండి. అంటే వాళ్ళు ఏంటి, నిజంగా ఆ శివుడు ఆ లింగంలో ఉన్నాడని నమ్మారు. అలాగే ఈయన కూడా ఏమంటున్నాడంటే సెయింట్ పీటర్ శిల్పాన్ని నిజమైన సెయింట్ పీటర్ గా నమ్మితే నాకు సెయింట్ పీటర్ నుంచి వద్ద నుంచి వచ్చే దొరికే అవే ఫలితాలు లభిస్తాయి. నిజంగా నేను నమ్మితే ఆ శిల్పం దగ్గర, నిజమైన ఆయన దగ్గర ఎలాంటి ఫలితం లభించిందో అలాగే శిల్పం దగ్గర కూడా అలాంటి ఫలితమే లభిస్తుంది అని చెప్పాడంటండి ఈయన. కానీ అది మూఢ నమ్మకం. నమ్మకం మటుకు అద్భుతాల్ని సృష్టిస్తుంది. ఎప్పుడైతే గట్టిగా నమ్మితే అది అద్భుతం సృష్టిస్తుంది. ఫస్ట్ నుంచి ఈ బుక్‌లో అదే చెప్తున్నారు కదండీ. మనం నమ్మాలి. దేన్నైనా గట్టిగా నమ్మాలి. నిజమైన నమ్మకం అయినా, అబద్ధమైన నమ్మకం అయినా అదెప్పుడూ అదే అద్భుతాలను సృష్టిస్తుంటుంది. అంటే మనం నమ్మేది ఏదైనా సరే, అది నిజమైనా, అబద్ధమైనా సరే అదే అద్భుతాల్ని సృష్టిస్తుంది. పారాసెల్సస్ వెలిబుచ్చిన అభిప్రాయాలను 16వ శతాబ్దంలోనే ఒక ఇటాలియన్ తత్వవేత్త పియెత్రో పొంపనాజి తిరిగి చెప్పాడు. ఈయన అభిప్రాయాన్ని మళ్ళీ తిరిగి ఇలా చెప్పాడంటండి. ఇంకో తత్వవేత్త పియెత్రో పొంపనాజి అంట ఆయన పేరు. ఆయన ఏం చెప్పాడంట, ఆత్మవిశ్వాసం, భావనాశక్తి సృష్టించగలిగే అద్భుత ఫలితాలను మనం సులువుగా ఊహించగలం. ముఖ్యంగా రోగులకు వారిని ప్రభావితం చేయగల వ్యక్తుల మధ్య ఆ లక్షణాలు రెండింటిని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఒక మహాపురుషుని స్మృతి చిహ్నాల ప్రభావంతో జరిగే చికిత్సలు రోగుల కల్పన ఆత్మవిశ్వాసాల ఫలితమే. ఇవేంటి? ఆత్మవిశ్వాసం, భావనాశక్తి. అంటే ఆత్మవిశ్వాసం ఇది ఖచ్చితంగా నాకు తగ్గుతుంది అని. భావనాశక్తి అంటే ఊహించుకుంటున్నాం. ఇక్కడికెళ్ళాను కదా నేను తగ్గిపోయింది. అలా ఆ భావనాశక్తి రెండిటి కలయిక వల్లే ఈ చికిత్సలు, ఏ చికిత్స అక్కడ ఏది చికిత్స జరిగినా ఎలా జరుగుతుంది? ఆ నమ్మకం, ఆ భావనాశక్తి అలా ఊహించుకుంటున్నారు. పలానా దగ్గర ఈ ప్లేస్‌కొచ్చాను కదా నేను, నాకు ఖచ్చితంగా నయమవుతుంది అని ఆ భావనాశక్తితో ఊహించుకుంటున్నారు. అలాగే ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా
నమ్ముతూ అక్కడికి వచ్చిన తర్వాత నమ్ముతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. జరుగుతుంది అని ఆత్మ విశ్వాసంతో ఉంటున్నారు వాళ్ళు. అందుకనే ఈ రెండిటి ఫలితమే నకిలీ ఉపశమనం కలిగించేదేంటి? ఆ రెండింటి ఫలితమే. నకిలీ వైద్యులు తత్వవేత్తలకు ఒక సామాన్య మానవుని అస్థికలను ఒక మహాపురుషుని అస్థికల నుంచి చోటులో ఉంచిన వ్యాధిగ్రస్తులు వాటిని అసలైన స్మృతి చిహ్నాలుగా నమ్మితే వారికి లాభదాయకమైన ఫలితాలే దొరుకుతాయన్న సంగతి తెలుసు. చూడండి, కొంతమంది అస్థికలు ఉన్నాయనుకోండి, ఒక మహాపురుషుడు అస్థికలు ఉన్నాయనుకోండి, వాటిని ఎంతో పవిత్రంగా వాటిని దండం పెట్టుకుని వస్తూ ఉంటారు కదా. కొంతమంది ఒక సామాన్య పురుషుడు అస్థికలు తీసుకెళ్లి ఇది ఒక మహాపురుషుడిది అని చెప్పినా కూడా దానికి నిజంగా మహాపురుషుడి అస్థికలు మనకి దండం పెట్టుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో వాటిని స్పృశిస్తే, అలాగే ఈ మామూలు సాధారణ పురుషుడిది కూడా మహాపురుషుడని నమ్మి ముట్టుకుంటే కూడా అదే ఫలితం వస్తుంది అని చెప్తున్నారండి. ఆ లాభదాయకమైన ఫలితాలే దొరుకుతాయన్న సంగతి తెలుసు. దీనికి అర్థం ఏంటో ఆలోచించండి. మహాపురుషుల అస్థికలకున్న శక్తి కానీ, కొన్ని నదీ జలాలకున్న నయం చేసే శక్తిని కానీ, లేదా నా ఆస్ట్రేలియాలోని బంధువుల అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన కర్రముక్కకున్న శక్తి కానీ, నిన్న చెప్పారు కదండి ఒక ఎగ్జాంపుల్. ఒక కర్రముక్క తీసుకుని దాన్నే పెట్టి వాళ్ళ తండ్రికి ఇస్తాడు. ఇందులో చాలా అద్భుతం ఉందంట, ఒక సన్యాసి ఇచ్చాడు నాకని చెప్తాడు. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది, ఆయన 15 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికేయడు అని చెప్పారు కదండి. అంటే ఇవన్నీ ఏంటి? ఈ కర్రముక్క గాని, లేకపోతే నదీ జలాల్లో స్నానం చేస్తే ఉపశమనం లభించడం కానీ, ఇవన్నీ ఏంటంటే మీరు నమ్మి ఉంటే మీకు ఫలితాలు లభిస్తాయి. గట్టిగా నమ్మినప్పుడు ఫలితాలు లభిస్తాయి. ఇది ఖచ్చితంగా నాకు ఉపశమనం లభిస్తుంది అనేది నమ్మినప్పుడు మనకి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే మీ సుప్త చేతనకు ఒక శక్తివంతమైన సూచన చేయబడింది కనుక, ఆఖరికి ఉపశమనాన్ని కలిగించేది సుప్త చేతనే. మీకు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి స్ట్రాంగ్‌గా సూచన చేశారు కాబట్టే అది జరిగింది అక్కడ. జరుగుతుంది. అందుకని మనకి ఉపశమనాన్ని కలిగించేదేంటి? మన సబ్‌కాన్షియస్ మైండే. బర్న్‌హీమ్ యొక్క ప్రయోగాలు. ఇంకొక ఆయన గురించి చెప్తున్నారండి. బర్న్‌హీమ్ అనే ఆయన 20 శతాబ్దాల ప్రారంభంలో ఫ్రాన్స్‌లోని నాన్సీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉండేవాడంటండి ఈయన. బర్న్‌హీమ్ అనే ఆయన. ఈయన సబ్‌కాన్షియస్‌లో మన మైండ్‌కున్న శక్తి వలన వైద్యుడు రోగికిచ్చిన సలహా ఎలా ఫలితాన్నిచ్చిందో వివరించిన వారిలో ఆయన మొట్టమొదటి వాడు. ఈయన ఫస్ట్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌లో పవర్ ఎలా ఉంది, అదెలా పనిచేస్తుంది ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఈయనే ఫస్ట్ అంటండి. దానికున్న పవర్‌ని గుర్తించి, దాని గురించి చెప్పడం మొదలుపెట్టింది. దానిలో ఉంది, నయం చేసే శక్తి ఉంది అని చెప్పిన వాళ్ళలో మొదటి వాడంటండి ఈ బర్న్‌హీమ్ అనాయన. ఈయనంటండి, ఈయన దగ్గరికి ఒక నాలుక చచ్చి పడిపోయిన ఒక మనిషి వచ్చాడంటండి ఈ బర్న్‌హీమ్ అనే ఆయన దగ్గరికి. ఆయన రకరకాల చికిత్సలు చేయించుకున్నాడంట. బాగవ్వలేదంటండి. ఏమాత్రం ఫలితం కనిపించలేదంట. ఎవరి దగ్గరికెళ్ళినా ఎలాంటి చికిత్స చేయించుకున్నా ఆ నాలుక అలాగే చచ్చిపడి ఉంది కానీ అదేమీ మెరుగవ్వలేదంట ఆయనకి. అయితే ఒక రోజంటండి ఈయనేం చేశాడంట, నాకు ఒక పరికరం తెలిసింది. అది తప్పకుండా నిన్ను నయం చేస్తుందని చెప్పేసి ఏం చేశాడంటేనంటండి ఆయన, ఒక పాకెట్ థర్మామీటర్ ఉంటది కదా! అది తీసుకెళ్ళి ఆయన నోట్లో పెట్టి, ఇది నయం చేసే పరికరం ఏదో కొత్తగా కనుక్కున్నారు అని చెప్పేసి ఆయన నోట్లో పెట్టాడంటండి. దాన్ని నిజంగా నమ్మాడంట ఈ రోగి. నిజంగానే కొత్త పరికరం దీనికోసమే తయారు చేశారని నమ్మాడంట. కొద్ది క్షణాల తర్వాత ఆయన నాలుకను మళ్ళీ కదపగలుగుతున్నాను. అప్పటి వరకు చచ్చుబడిపోయింది. ఎన్నో మందులు వాడాడు. ఎక్కడికెళ్ళినా ఏం తగ్గలేదు ఈయనకి. కానీ ఎప్పుడైతే దీనికి కనుక్కున్నారో, ఒక పరికరం కనుక్కున్నారు దీనికి అనేసరికి, ఆయన వెంటనే దాన్ని నమ్మాడంటండి. నమ్మి నోట్లో ఆ థర్మామీటర్, మామూలు పాకెట్ థర్మామీటర్ నోట్లో పెట్టేసరికి, ఆయన నమ్మకం ఎప్పుడైతే గట్టిగా నమ్మాడో, వెంటనే తగ్గిపోయిందంటండి. ఆ నాలుక మామూలుగా పనిచేయడం స్టార్ట్ చేసిందంటండి. అలాగే ఈ బర్న్‌హీమ్ అనే ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఆయన దగ్గరికొచ్చిన ఇంకో కేస్ గురించి కూడా చెప్తున్నాడు. ఒక లేడీ అంటండి ఈయన ఆఫీస్‌కొచ్చిందంట. ఆవిడ 4 వారాల నుంచి గొంతు పూర్తిగా పోయిందంట. ఆవిడ వ్యాధిని చూసిన తర్వాత అన్నాడంట, మాట కొన్ని సార్లంటే ఆయన దగ్గర కొంతమంది ఈ ప్రొఫెసర్స్ కొంతమంది స్టూడెంట్స్‌కి కూడా వస్తారు కదండీ! ఈయన దగ్గర నేర్చుకోవడానికి. వాళ్ళతో చెప్పాడంట, కొన్ని సార్లు మాట పడిపోయినప్పుడు గొంతు విద్యుత్ శక్తిని ప్రయోగించడం ద్వారా వెంటనే నయమవుతుంది అని చెప్పాడంట అక్కడ స్టూడెంట్స్‌కి. చెప్పి దాని ద్వారా ఎందుకు ఆళ్ళకి చెప్తూ ఈవిడకి సూచన ఇచ్చాడనమాట ఆయన. ఇలా తగ్గుతుంది అనేసి సూచనిచ్చి, అది ప్రభావితం చేయొచ్చని ఏం చేశాడంటే వెంటనే ఇండక్షన్ ఆపరేటర్స్‌ని ఒకటి తెప్పించాడంట. ఆమె స్వరపేటిక మీద ఈయన చెయ్యి వేసి కొద్దిగా కదుపుతూ అన్నాడంట, "ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలవు" అని ఫస్ట్ ఒక క్షణంలోనేనంటండి. ఫస్ట్ ఏ అను అన్నాడంట, బి అను అన్నాడంట. వెంటనే మేరియా అనిపించాడంట. ఆమె స్పష్టంగా మాట్లాడిందంట. 4 వారాల నుంచి పోయిన గొంతు ఈయన ఈయన సూచనతో బాగయిందంట ఆ గొంతు. మళ్ళీ ఇక్కడ బర్న్‌హీమ్ మనకేం చెప్తున్నాడు? మన నమ్మకానికి ఉన్న శక్తి గురించి, రోగి ఆకాంక్ష గురించి చెప్తున్నాడు. అవి శక్తివంతమైన సలహాను సుప్త చేతనావస్థలో ఉన్న మనసుకు ఇచ్చాయి. ఆ నమ్మకం ఎప్పుడైతే ఆ నమ్మకం ఉందో, ఆ సుప్త చేతనాత్మక మనసులో ఉన్న మనసుకి ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే ఇచ్చిందో అది ఉపశమనం కలిగించింది. అలాగే ఇప్పటి వరకు ఏం చెప్పారంటే, మనకి ఎలా నయం చేసుకోవచ్చో లోపల ఉన్న పవర్‌తో చెప్పారా?
అలాగే అలా కాకుండా లేని లేని రోగాన్ని కూడా తీసుకొస్తదంటండి అది. ఎందుకంటే మనం ఎలాంటి ఆలోచన చేస్తే అలాంటిదే కదా పైకి తీసుకొస్తుంది. సూచన ద్వారా బొబ్బను ఉత్పన్నం చేయడం. రోగి మెడ మీద ఒక పోస్టేజ్ స్టాంప్ అతికించి, అది ఒక బొబ్బ అని ఆయనకి సూచించడం ద్వారా తన రోగి మెడ మీద బొబ్బను ఉత్పన్నం చేశానని బర్న్‌హీమ్ చెప్పాడు. ఈయన ప్రయోగాలు చేస్తూ ఉండేవాడనుకుంటండి బర్న్‌హీమ్ అన్నాయన. ఇందాక ఇద్దరి గురించి చెప్పాడు కదా! ఇప్పుడేంటంటే ఒక రోగొచ్చాడంట ఆయన దగ్గరికి. ఒక పోస్టేజ్ స్టాంపు ఆయన వీపు మీద అంటించి, ఇది ఒక బొబ్బ అని చెప్పాడంట. అంటే బొబ్బలేసిందంటే కొంచెం ఎత్తుగా పైకొస్తది కదండీ! ఒక్కొక్కసారి బొబ్బ వచ్చిందంటాం కదా! అలాంటిది నీ వీపు మీద ఉంది అని చెప్పాడంట. నిజానికి అక్కడ ఏమీ లేదు. జస్ట్ ఒక స్టాంప్ అంటించి చెప్పాడంట. దాన్ని నిజమని నమ్మేసరికి వెంటనే అతనికంట ఆ బొబ్బొచ్చిందంటండి. అంటే అక్కడ నెగెటివ్ సజెషన్ ఇచ్చాడనమాట ఈయన. ఇచ్చేసరికి వెంటనే అంటే ఏంటి ఆ సబ్‌కాన్షియస్ పవర్ గురించి తెలియడం చేయడం కోసం మనం ఎలాంటి ఆలోచన చేస్తే మనం దేన్నైతే గట్టిగా నమ్ముతామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని నిరూపించడం కోసం ఇలాంటి ప్రయోగాలు కూడా చేశాడనమాట ఈయన. ఈ రకమైన ప్రదర్శనలను ప్రపంచంలోని పలు పలు ప్రాంతాల్లోని ఎందరో డాక్టర్లు చేసిన ప్రయోగాలు, అనుభవాలు ధృవీకరిస్తున్నాయి. ఎంతోమంది చేశారంటండి వీటి మీద ప్రయోగాలు. మౌఖికమైన సూచన ద్వారా రోగి శరీరంలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకొని రావచ్చన్న విషయాన్ని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. అంటే నోటితో ఒక మాట అంటే నోటితో ఒక వాక్కు ఒక సూచన చేయడం ద్వారా వాళ్ళకి ఒక సజెషన్ ఇలాగ నోటితో వాళ్ళకి ఒక కమాండ్ లాగా ఇవ్వడం ద్వారా ఆ రోగి శరీరంలో ప్రతీదీ మార్చొచ్చు. పాజిటివ్‌గా మారుస్తున్నారు. ఉన్న అనారోగ్యాన్ని తీసేస్తున్నారు. లేని అనారోగ్యాన్ని తెప్పిస్తున్నారీళ్ళు. దేనితో నోటితోనే నోటికి సజెషన్ ఇచ్చి ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌కి సూచన ఇచ్చి. అలాగే రక్తపు మరకలకు కారణం. సూచన ద్వారా రక్తనాళాల నుంచి రక్తం కారేటట్టు, రక్తపు మరకలు ఏర్పడేటట్లు ప్రేరేపించవచ్చు. ఇందాక ఏం చెప్పారు? ఒక బబ్బర్‌ని చేశానని చెప్పారు కదా! ఇంకొక అతనికి ఏం చేశారంటేనంటండి, మళ్ళీ ఇంకో ప్రయోగం చేశారు. ఏంటి? డాక్టర్ ఎం. బూరో రోగినంటండి ఒక డాక్టర్ అంటండి. ఎం. బూరో అని ఒక డాక్టర్ అంట. ఒక రోగిని యోగ నిద్రలోకి పంపించాడంటండి. పంపించిన తర్వాత ఆయనకి కొన్ని కింద సూచనలిచ్చారంట. ఈవేళ మధ్యాహ్నం 4 గంటలకి ఈ హిప్నోటిజం చేస్తున్నారు కదా! యోగ నిద్రలోకి పంపించడం అంటే హిప్నోటిజాన్ని యోగ నిద్ర అంటారు కదా! ఆ హిప్నోసిస్ అయ్యాక మీరు నా ఆఫీస్‌కొస్తారు. కుర్చీలో కూర్చుంటారు. గుండె మీదుగా అది సైలెంట్‌లో ఉందా ఏటని చూస్తున్నాను. సరే స్టార్ట్ చేస్తున్నాను. ఈయన ఇప్పుడేంటంటే డాక్టర్ ఎం. బూరో అని ఒకాయన యోగ నిద్రలోకి పంపాడంటండి ఒక రోగిని. అప్పుడు ఆయనకి సలహాలిచ్చాడంట. ఏం ఇచ్చాడు? హిప్నోసిస్ అయిన తర్వాత మీరు నా ఆఫీస్‌కొస్తారు. కుర్చీలో కూర్చుంటారు. గుండె మీదుగా 2 చేతులు ముడుచుకుంటారు. ఆ తర్వాత మీ ముక్కులోంచి రక్తం కారడం మొదలవుతుంది. ఇలాంటి నెగెటివ్ సూచన ఇవ్వడం మొదలుపెట్టాడంటండి. హిప్నోటిస్ట్ హిప్నోసిస్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళి ఒక రోగిని. ఆ మధ్యాహ్నం ఆ యువకుడంటండి తనకు చెప్పినట్లు అలాగే చేశాడంట. సేమ్ డాక్టర్ ఎలా అయితే చెప్పాడో అలాగే తన గుండె మీద చేతులు వేసుకున్న తర్వాత ఆయన ముక్కుకున్న ఎడమ రంధ్రం ద్వారా రక్తం బొట్లు బొట్లుగా కారడం మొదలైందంటండి. మరో సందర్భంలో ఇంకొకసారి ఏం చేశాడంటే అదే పరమశోధకుడు డాక్టర్ బూరో అనే అతను మళ్ళీ ఆ రోగిని యోగ నిద్రలోకి పంపించాడంటండి. అతని ముంజేతుల మీద అతని పేరుని మొద్దుబారిన పరికరంతో రాసాడంటండి. ఒక పరికరంతో ఆయన మోచేతుల మీద పేరు రాసాడంటండి. పేరు రాసి ఇలా అన్నాడంట. "ఈవేళ మధ్యాహ్నం 4 గంటలకు మీరు నిద్రపోతారు. నేను మీ పేరు గీసిన మోచేతుల స్థానంలో రక్తస్రావం మొదలవుతుంది. రక్తంతో రాసిన అక్షరాల్లో మీ పేరు కనిపిస్తుంది" అని చెప్పాడంటండి. ఆ రోజు మధ్యాహ్నం రోగిని జాగ్రత్తగా పరీక్షించారంట. 4 గంటలకే ఆయన నిద్రలోకి జారుకున్నాడంట. ఆయన ఎడమ చేతి మీద అక్షరాలు మెరుస్తూ బయటపడ్డాయంటండి. పలు చోట్ల రక్తం చుక్కలున్నాయంట. నెమ్మదిగా ఆ అక్షరాలు చెరిగిపోయినాయంట కానీ 3 నెలల తర్వాత కూడా అవి ఇంకా మసక మసకగా కనిపిస్తూనే ఉన్నాయంటండి. అంటే ఇంతకుముందు ప్రస్తావించిన ఈ 2 ప్రాథమిక అంశాలు సుప్త చేతనావస్థలో ఉన్న మనసుకెప్పుడు సూచనకున్న శక్తిని అనుకూలంగా ఉంటుంది. అంటే చూడండి సూచన పాజిటివ్‌గా ఇస్తే పాజిటివ్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి ఈళ్ళు నెగెటివ్ సజెషన్స్ ఇచ్చాడు వీళ్ళిద్దరికీ. ఇచ్చేసరికి అది కూడా తీసుకుంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే యోగ నిద్రలోకి పంపించడం అంటే ఏంటండి, కాన్షియస్ మైండ్ నిద్రపుచ్చేస్తున్నారనమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌కి సజెషన్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు అది చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. పూర్ సుప్త చేతనా స్థితిలో ఉన్న మనసు శారీరక క్రియలు, అనుభూతులు, స్థితులను పూర్తిగా తన అధీనంలో ఉంచుకుంటుంది. సరైనవే అని ఈ వాస్తవ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అందుకని ఎప్పుడైతే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆ సూచనలిచ్చారో అవి న గట్టిగా వెంటనే తన అధీనంలో ఉంచుకుంటుంది. వెంటనే అవి బయటికి తీసుకొస్తుంది. సూచనల ద్వారా అసాధారణ పరిస్థితులను ఎలా ఉత్పన్నం చేయవచ్చో ఇంతకుముందు ఇచ్చిన ఉదాహరణలు నాటకీయంగా విశదీకరిస్తున్నాయి. తన హృదయంలో ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడో అలాగే ఆయన రూపొందుతాడు అన్న వాక్యానికి ఇవి నిర్ణాయక నిదర్శనం. అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదండీ! ఏం ఆలోచిస్తాడో అదే జరుగుతుంది అని. అంటే అసాధారణ పరిస్థితులు చూడండి.
ఇలాంటి చాలా అసాధారణం కదండి. డాక్టర్ బూరో అనే చేసిన ఆయన సాయంత్రం నువ్వు ఆయన ఏం చెప్తే సేమ్ అదే చేశారు. అంటే ఆ సూచనలు ఎలా ఇస్తే మనం ఆ సుప్త చేతనాత్మక మనసుకి మనం ఎలాంటి సూచనలు ఇస్తే అలాగే జరుగుతుంది అనేది నిరూపించారు ఈయన. ఇంక ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు కదండీ! లాస్ట్ ఇంక ఉపశమనానికి సంబంధించిన అంశాలు సంక్షిప్తంగా చాప్టర్ లాస్ట్‌కొచ్చిందండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. ఈ చాప్టర్‌లో మనం ఏమైతే నేర్చుకున్నామో అవి. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులోనే ఉపశమన శక్తి ఉందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి. అది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నాం అనుకోండి, ఇది నెగెటివ్ ఆలోచన ఎరుకుతో ఉండి మనం అమ్మో! ఇలాంటి ఆలోచన నెగెటివ్ ఆలోచన వస్తే వెంటనే దాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏమవుతుందంటే అక్కడ అది రిసీవ్ చేసేసుకుంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని అది మనకి బయటికి తీసుకొస్తుంది కదా! అందుకని ఎప్పుడు పొరపాటున కూడా నెగెటివ్ ఆలోచనలు చేయకుండా పాజిటివ్‌గా ఉందామండి మనం. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే పండుతుంది. ఒక ఆలోచనను మీ మనసులో ఉంచండి. నీళ్లు పోస్తూ, ఎరువులు వేస్తూ ఎదురు చూడండి. అలా మీరు చేసినప్పుడు అది ప్రకటితమవుతుంది. అంటే ఇది ఒక విత్తనం లాంటిది. మనం నమ్మకం ఎప్పుడైతే గట్టిగా నమ్మామో, మనం ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి పంటే చేతికొస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? నీళ్లు పోస్తూ, ఎరువులు వేస్తూ ఎదురు చూడండి. అలా ఎప్పుడైతే ఈ నీళ్లు పోస్తూ ఎరువులు పోయడం అంటే ఏంటండి? ఒక ఆలోచన ఇప్పుడు మనం పాజిటివ్‌గా ఒక ఆలోచన చేసామనుకోండి, మనకి ఇది కావాలనుకున్నామనుకోండి, దాన్ని స్ట్రాంగ్‌గా ఎరువులు వేయడం అంటే ఏంటి? అది పెరగడానికి అది నిజంగా జరగడానికి మనం దాన్ని గట్టిగా నమ్మాలి. ఎప్పుడైతే చేసామో అది ప్రకటితమవుతుంది. మనకు కనిపిస్తుంది పైన. దాన్ని గట్టిగా ఎప్పుడైతే ఆ పాజిటివ్ థాట్‌ని ఎప్పుడైతే గట్టిగా దాన్ని స్ట్రాంగ్‌గా ఉంచుకున్నామో ఆ ఫీలింగ్‌ని, అప్పుడు మనకి బయటకి బాహ్య పరిస్థితుల్లో మన ముందుకొస్తుందది. ఏదైనా ఒక పుస్తకం గురించి కానీ, ఒక నూతన ఆవిష్కరణ గురించి కానీ, లేక ఒక నాటకం గురించి కానీ చేసే ఆలోచన మీ మనసులో నిజ రూపం దాలుస్తుంది. అందుకే ఆ ఆలోచన మీ వద్దే ఉందని మీరు నమ్మగలరు. మీ ఆలోచన ప్రణాళిక కల్పనలను నమ్మండి. అలా మీరు నమ్ముతున్నప్పుడు అది వ్యక్తీకరణమవుతుంది. మీ ఆలోచన నమ్మండి. ఎప్పుడైతే నమ్ముతామో మనం అది మనకి వ్యక్తీకరణ అవ్వడం అంటే ఏంటి? మన ముందుకొస్తుంది ఆ సంఘటన. మరొకరి గురించి మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరిపూర్ణత, సౌందర్యం, ఆదర్శం గురించి మీలో అంతర్గతంగా మౌనంగా ఉన్న జ్ఞానం సుప్త చేతనావస్థలో ఉన్న అవతలి వ్యక్తి మనసులో ఉన్న వ్యతిరేకాత్మక స్వరూపాలను మార్చివేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని గ్రహించండి. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ గురించి ఎవరో మనకి ఆహ్, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారండి. ఆళ్ళు నెగెటివ్‌గా ఉన్నారనుకోండి. మన ఆలోచనలతోనంటండి వాళ్ళ లోపల నెగటివిటీ కూడా తీసేసి తీసేయగలమంటండి. అలాంటి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందంటండి. మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న మౌనము, జ్ఞానం అంటండి అవతల వ్యక్తి మనసులో ఉన్న నెగటివిటీని కూడా తీసేసి అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అది గ్రహించమంటున్నారు. మీరు విభిన్న పుణ్యక్షేత్రాలలో జరిగే అద్భుతమైన చికిత్సల గురించి వింటూ ఉంటారు. అవి కల్పనాశక్తి, గుడ్డి నమ్మకం లాంటి కారణాల మూలాన సంభవిస్తూ ఉంటాయి. ఆ 2 కలిపి సుప్త చేతనావస్థలోని మనసుపై పనిచేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తాయి. అది నేనంతా చెప్పింది అదే కదండీ! ఆ పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు మనం ఎందుకు ఉపశమనం లభిస్తుంది అంటే, మనం గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి, ఆ ప్రదేశానికి శక్తి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నాకు నయమవుతుంది అని నమ్ముతున్నాం కాబట్టి, మన నమ్మకమే మనకి ఉపశమనం కలుగజేస్తుంది. అన్ని వ్యాధులు మస్తిష్కంలో పుడతాయి. వ్యాధులకు అనుగుణంగా మానసిక ప్రతిరూపణ జరగనంత కాలం శరీరం మీద వాటి ప్రభావం ఉండదు. అవి బయటపడవు. చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్. అన్ని వ్యాధులు మస్తిష్కంలో పుడతాయి. మన మన మెదడులోనే పుడతాయంటండి. మనకి ఏదైనా వ్యాధొచ్చిందనుకోండి, మనం దాన్ని ఆకర్షించి నాకిదొస్తుంది, ఇదొస్తుంది అని అనుకుంటేనే మనకదొస్తది. మన మస్తిష్కంలోనే పుడతాయంటండి ఏ వ్యాధైనా సరే. వ్యాధులకు అనుగుణంగా మానసిక ప్రతిరూపణ జరగనంత కాలం మన మనసులో ఇలా ఇలా ఇది చేశాను కదా! నాకు ఇప్పుడు షుగర్ తింటున్నామనుకోండి. అమ్మో! నాకు షుగరొచ్చేస్తది అనుకుంటూ తిన్నామనుకోండి. ఖచ్చితంగా వస్తదండి అది. అదే ఇది వ్యాధులకు అనుగుణంగా మానసిక ప్రతిరూపణ జరగనంత కాలం మనం మానసికంగా అమ్మో! ఇదేమన్నా జరుగుతుందా? నేనిది తింటున్నాను కదా! లేకపోతే కొంతమంది ఇష్టం అనేసి కొన్ని తింటారండి. బజ్జీలు ఇలాంటివి తింటారండి కొంతమంది. అమ్మో! బజ్జీ తింటున్నాను ఇప్పుడు నాకు గ్యాసొచ్చేస్తదంటారు. వెంటనే అది చూపిస్తా ఉంటదండి. అలా కాకుండా చక్కగా ప్రేమగా ఎప్పుడైతే తింటామో, దాన్ని ఆస్వాదిస్తూ ఎప్పుడైతే తింటామో, అలాంటివి మన జోలికే రావండి. నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను దీన్ని. శరీరం మీద వాటి ప్రభావం ఉండదు. మనం ఎప్పుడైతే మానసికంగా దాన్ని ఇదేదో నాకేదో చేస్తుంది అని నెగెటివ్‌గా ఆలోచించకుండా ఆస్వాదిస్తూ ఎప్పుడైతే తింటామో, మన శరీరం మీద వాటి ప్రభావం ఉండదు. అవి బయట పడవు. సమ్మోహక సలహా ద్వారా ప్రతి రోగ లక్షణాన్ని మీలో ఉత్పన్నం చేయవచ్చు. దీనివల్ల మీ ఆలోచనకున్న శక్తి విదితమవుతోంది. ఇందాక 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదండీ! సమ్మోహక సలహా అంటే ఆళ్ళకి చక్కగా సలహా ఇచ్చి సమ్మోహనంగా సలహా ఎప్పుడైతే ఇస్తారో, అది మనలో ప్రతి రోగ లక్షణాన్ని మనలో రావచ్చు మనకి. ఇందాక ఇద్దరు ఎగ్జాంపుల్స్‌లో అదే కదండీ! వాళ్ళకి రోగం వచ్చింది అన్నట్టు ఆళ్ళకేదో చెప్పేసరికి సేమ్ వాళ్ళు అలాగే బిహేవ్ చేశారు కదా!
అది ఎందుకు వస్తుంది? మన ఆలోచన శక్తి వల్లే వస్తుంది అది. నయం చేయడానికి ఒకే ఒక ప్రక్రియ ఉంది. దాని పేరే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది. దాని పేరే సుప్తచేతన. నయం చేసేదేంటి? ఎప్పుడు నమ్మకం. ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో అదే మనల్ని నయం చేస్తుంది. మీ నమ్మకం యొక్క లక్ష్యం నిజం అయినా, అబద్ధమైనా మీకు ఫలితాలు లభిస్తాయి. మీ మనసులోని సుప్త చేతన మీలోని ఆలోచనకు స్పందిస్తుంది. నమ్మకాన్ని మీ మనసులోని ఆలోచనగా చూడండి. అది చాలు. మనం ఎప్పుడైతే నమ్మకం ఏదైతే మనకి ఏది కావాలో దాన్ని గట్టిగా నమ్మాలండి. స్ట్రాంగ్‌గా నమ్మితే అది సరిపోతుంది మనకింక. అది మనం ముందుకు అదే వస్తుంది. తర్వాత చాప్టర్ అండి. ఆధునిక యుగంలో మానసిక చికిత్స. నయం చేసేదేమిటి? ఈ శక్తి ఎక్కడుంది? దాన్ని ఉపయోగించుకోవడం ఎలా? ఇలా ఇవి మనందరికీ ఎంతో అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకటే. ప్రతి మనిషి సుప్త చేతనాత్మకమైన మనసులోనూ నయం చేసే ఈ శక్తి ఉంటుంది. రోగి మానసిక ధోరణిలో మార్పు వస్తే ఈ శక్తి విడుదల చేయబడుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్న శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ ఎప్పుడు బయటకొస్తుందది? మానసిక ధోరణి. ఇప్పుడు రోగి చూడండి, నాకమ్మో! ఈ జబ్బు నుంచి నేను బయటపడను. నాకు ఈ జబ్బు ఎప్పుడు ఇంతే. నేను దీంతో బాధపడాల్సిందే. ఇలా ఎక్కువ అనుకుంటూ ఉంటారు. దాని నుంచి ఆ ఆలోచన నుంచి బయటపడినంత కాలం వాళ్ళకి ఆ శక్తి బయటికి రాదు. ఎప్పుడైతే నేను దీన్ని తగ్గించుకుంటాను అని ఎప్పుడైతే నమ్మకం ఉందో, ఆ మానసిక ధోరణిలో, ఆ మనసులో ఆలోచించే విధానంలో ఎప్పుడైతే మార్పొస్తుందో, అప్పుడు ఈ శక్తి విడుదల చేయబడుతుంది. మన లోపల ఉన్న శక్తి అప్పుడు బయటకొస్తుంది. అప్పటి వరకు నమ్మనంత వరకు ఆ శక్తి అనేది బయటికి రాదు. మనోవిజ్ఞానవేత్తలు, మత గురువులు, మనోరోగ నిపుణులు, మనోరోగ వైద్యులు లేదా మామూలు డాక్టర్లు ఎప్పుడూ ఏ రోగాన్ని నయం చేయలేదు. మనం అనుకుంటాం ఆ డాక్టర్ దగ్గరికెళ్ళి నయం చేశాడు, ఈయన నయం చేశాడు అలా అనుకుంటూ ఉంటాం కదా! కానీ వీళ్ళెవ్వరూ నయం చేయలేదు అని చెప్తున్నారండి. ఒక ప్రాచీన నానుడి ఉంది. డాక్టర్ గాయానికి కట్టు కడతాడు, దాన్ని నయం చేసేది దేవుడు. మనం వింటూ ఉంటాం కదండీ! డాక్టరు గాయానికి కట్టు కడతాడంతే, కానీ నయం చేసేది ఎవరో దేవుడే అని మనకొక సామెత ఉంది కదండీ! మనస్తత్వ వేత్త కానీ, మనోరోగ నిపుణుడు కానీ రోగికున్న మానసిక అడ్డంకిని మాత్రమే తొలగించి అతనిలో అవసరమైన మార్పుని కలిగిస్తాడు. మనం ఏంటి ఒక ఫీలింగ్ ఉంటది. డాక్టర్ దగ్గరికెళ్ళేసరికి ఎళ్ళాను గదా! హమ్మయ్య! అని ఒక ప్రశాంతత వచ్చేస్తది. పర్వాలేదు డాక్టర్ ఏమీ లేదు అని చెప్పాడనుకోండి, అప్పుడు హమ్మయ్య! నమ్ముతుంది మనం. మనం నమ్ముతాం సాధారణంగా. ఆయన చెప్పనంత వరకు నాకేదో ఉంది, నాకేదో ఉంది, నాకేదో ఉంది అనుకుంటూనే ఉంటాం. టెస్ట్‌లన్నీ చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్‌లన్నీ బావున్నాయి. పాజిటివ్ రిపోర్ట్ ఏమీ లేదు. ఇందులో ఏం ప్రాబ్లమ్ లేదు నీకనుకున్నప్పుడు మాత్రమే మనం నమ్ముతాము. అందుకని ఆ మానసికమైన మనకెప్పుడొస్తుంది? ఆ మానసికమైన అడ్డంకి మాత్రమే తొలగిస్తాడు డాక్టరు. అత దానికి అవసరమైన మార్పుని కలిగిస్తాడు. అప్పుడే నయం చేసే శక్తి వెలువడి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఎప్పుడైతే మనం ఆ మానసిక అడ్డంకిని ఎప్పుడైతే తొలగిస్తాడో డాక్టరు, అప్పుడు మనకు నయం చేసే శక్తి అప్పుడు మాత్రమే బయటకి వెలువడి మన ఆరోగ్యం కుదుట పడుతుందంటండి. అదే విధంగా ఒక సర్జన్ శారీరకమైన అడ్డంకులను తొలగించడం ద్వారా శరీరాన్ని బాగు చేసే శక్తులు చక్కగా పనిచేసేందుకు సాయపడతాడు. ఒక డాక్టర్ ఏంటి మానసికంగా మన లోపల ఎలాంటి వాటిని అన్ని అడ్డంకుల్ని తొలగిస్తాడంట. ఒక సర్జన్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఉంటాడు కదండీ! అతను మన శరీరంలో అడ్డంకులుంటాయి. అంటే వాటిని తొలగించి మన ఉపశమనం కలుగజేసే శక్తిని అతను బయటికి తీసుకొస్తాడంట సర్జన్. ఏ డాక్టరు, సర్జను మానసిక రోగాల వైద్యుడు తనే రోగాన్ని నయం చేశాను అని అనలేదు. ఆ ఒక్క నయం చేసే శక్తిని ఎన్నో పేర్లతో పిలవచ్చు. ప్రకృతి, దేవుడు, సృజనాత్మకమైన తెలివితేటలు. కానీ వాస్తవానికి ఇవన్నీ సుప్త చేతనాత్మకమైన మనసుకి మారు పేర్లు మాత్రమే. వైద్యుడు అంటాడు చూడండి, నా చేతిలో ఏమీ లేదు. అంతా పైవాడి దయ. మనకి సినిమాల్లో చాలా సార్లు ఈ డైలాగ్ వస్తూ ఉంటది కదండీ! చాలా సీరియస్ కండిషన్‌లో ఉంటారు. ఎవరో మన హీరో గారు అమ్మో, నాన్నో ఎవరో ఒకళ్ళు ఉంటారనుకోండి. లేకపోతే హీరోయిన్నో ఎవరో ఉన్నప్పుడు నాదేమి లేదండి. నేను చేయగలిగినంత చేస్తాను. ఆ పైన పైవాడి దయ అనే డైలాగ్ చాలా సార్లు కనిపిస్తుంది కదా! అది ఇక్కడ డాక్టర్ అందుకనే ఎప్పుడు నేనే చేశాను, నా వల్లే నయమైందని ఎప్పుడు అనడంటండి. ఎవరు మరి చేసేదెవరు అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ మాత్రమే. మనసుక ఇవన్నీ ప్రకృతి, దేవుడు ఇవన్నీ ఏంటంటేనంట మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మారు పేర్లంటారు. మనందరిని చురుగ్గా ఉండేట్టు చేసే జీవన సూత్రం సాఫీగా పనిచేయడానికి మానసికమైన భావోద్రేగాలతో నిండిన శారీరకమైన అడ్డంకుల్ని తొలగించేందుకు రకరకాల మార్గాలున్నాయని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. అంటే మనందరం యాక్టివ్‌గా ఉండేలాగా ఉండడం కోసం మనం శారీరకమైన అడ్డంకులు మనకెలాంటి అడ్డంకులున్నాయా ఇవన్నీ రకరకాల మార్గాలున్నాయి ఇవన్నీ తొలగించడానికని ముందే తెలుసుకున్నాం మనం. మీ ఉపచేతనాత్మకమైన మనసులో ఉన్న నయం చేసే శక్తిని మీరు కానీ, మరొకరు కానీ సరైన మార్గంలో పెట్టినట్లయితే మీ మనసులోనూ, శరీరంలోనూ ఉన్న రోగాలన్నీ నయమైపోతాయి. ఎప్పుడైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రతీదీ పాజిటివ్‌గా ఎప్పుడైతే ఉంటామో, మన లోపల ఉన్న రోగాలన్నీ మటుమాయం అయిపోతాయంటండి. మనం గట్టిగా నేను ఆరోగ్యంగా ఉన్నాననే విషయాన్ని ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో, మన లోపల ఏమున్నా సరే అవన్నీ పోతాయండి. అనారోగ్యాలేమి ఉండవు మనం. ఒక వ్యక్తి మతం, ఒంటి రంగు, జాతి ఏదైనప్పటికీ ఈ నయం చేసే శక్తి అందరిలోనూ సమానంగా పనిచేస్తుంది. అంటే ఎలా ఉన్నా సరే, మనం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా సరే
ఒకే శక్తి అందరిలోనూ ఒకేలా పనిచేస్తుంది. ఈ చికిత్సా విధానంలో పాల్గొనేందుకు మీరు ఫలానా మతానికే సంబంధించిన వారై ఉండాలి అనే నియమం ఏమీ లేదు. మీరు నాస్తికులైన అజ్ఞేయతావాది అని చెప్పుకున్న మీ సుప్త చేతనాత్మకమైన మనసు మీ చేతి మీద గాయాన్ని మాన్పుతుంది. అంటే ఇది ఫలానా నేను ఆస్తికుడిని, నేను దేవుడిని నమ్ముతాను అంటేనో అలా ఏమీ కాదు. ప్రతి ఒక్కళ్ళకి పనిచేస్తుందిది. మీరెవరైనా సరే మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకేమైనా గాయమైందనుకోండి, ఆ గాయాన్ని మాన్పిస్తుంది. మీలో ఉన్న అంతులేని తెలివి, మీ సుప్త చేతనాత్మకమైన మనసు మీ నమ్మకానికి అనుగుణంగా స్పందిస్తాయనే సత్యంపై ఆధునిక మానసిక చికిత్స ఆధారపడి ఉంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ ఆధునిక చికిత్స దేని మీద ఆధారపడి ఉందంటే, నేను ఇక్కడికొచ్చాను కదా! నేనిక్కడ తగ్గించుకుంటాను. ఆ నమ్మకం మీదే ఆధారపడి ఉందంటండి. మనస్తత్వవేత్తలు, మతాచార్యులు తమ మత గ్రంథాల్లోని ఆదేశాలనే పాటిస్తారు. అంటే వాళ్ళు తమ గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకుంటారు. దానర్థం వాళ్ళు తమ మనసుని స్థిరంగా ఉండేటట్లు చేస్తారు. సేద తీరుతారు, సడలిస్తారు. తమలో ఉన్న అంతులేని నయం చేసే శక్తి గురించి ఆలోచిస్తారు. బయట విషయాల వల్ల, మనుషుల వల్ల తమ మనసు చెదిరిపోకుండా ఉండేందుకు వాళ్ళు తలుపులు మూసేస్తారు. తర్వాత నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా తమ సుప్త చేతనాత్మకమైన మనసుకి తమ అభ్యర్థనని కానీ, కోరికను కానీ తెలియచేస్తారు. తమకున్న విశిష్టమైన అవసరాలకి తమ తెలివైన మనసు జవాబునిస్తుందని వాళ్ళకి తెలుసు. ఆ మతాచార్యులు వీళ్ళంతా ఏం చేస్తారంటే తలుపులేసి లోపల కూర్చొని ప్రశాంతంగా ఉంటారంట. ప్రశాంతంగా ఉండి లోపల ఆ శక్తి గురించి ఆలోచిస్తారంటండి. అప్పుడు ఈ తలుపులు ఎందుకేసేస్తారు అంటే చెప్తున్నారండి. బయట వేరే వాళ్ళ వల్ల మన మనసు పక్కదారి పట్టకుండా, మనసు చెదిరిపోకుండా ఉండడం కోసం వాళ్ళలా చేస్తారంట. నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి అభ్యర్థిస్తారంట తన కోరికని. అంటే ప్రశాంతంగా కూర్చొని మనం ధ్యానం చేసుకోవడం కూడా అలాంటిదే గదా! ఒక విధంగా. ప్రశాంతంగా ఒక ఆలోచన లేని స్థితికెళ్ళినప్పుడు కూర్చొని నాకిది నయమైపోతుంది. నేను దీని నుంచి నేను ఆరోగ్యంతో ఉంటాను. అలాంటి సూచనలు పాజిటివ్ సూచనలు అప్పుడు ఇచ్చుకుంటారంటండి. మనం తెలుసుకోవాల్సిన అతి అద్భుతమైన విషయం ఇది. మీరు కోరుకున్నది నిజంగానే జరుగుతుంది అని అనుకోండి. అప్పుడు అంతులేని మీ జీవన సూత్రం మీరు చేతనావస్థలో కోరుకున్న దానికి, మీ అభ్యర్థనకి స్పందిస్తుంది. ఇలాంటి స్థితిలో ఏమీ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న స్థితిలో ఎప్పుడైతే నేను కోరుకున్నది నిజంగానే జరుగుతుంది అని గట్టిగా విశ్వసించాలంటండి. అంతులేని ఈ జీవన సూత్రం మాత్రమే మీరు ఏదైతే కోరుకున్నారో దాని మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ అభ్యర్థనని స్వీకరిస్తుంది. మీకు దొరికిందని నమ్మండి. అప్పుడది మీకు దొరుకుతుంది. గట్టిగా నమ్మితే ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో ఖచ్చితంగా మనకదప్పుడు దొరుకుతుందంటండి. ఈ వాక్యం యొక్క అర్థం అదే. ప్రార్థనతో చికిత్స చేయడాన్ని అనుసరించే ఆధునిక మానసిక వైద్యుడు చేసేది కూడా ఇదే. ఇప్పుడు ఆధునిక వైద్యుడు కూడా ప్రార్థనతో చికిత్స చేయడం కూడా ఇదే సబ్‌కాన్షియస్ మైండ్‌ని గట్టిగా నమ్మడం అన్నమాట. దానికి సూచనలివ్వడం. చికిత్సా పద్ధతి అనేది ఒకటే. ప్రతి విషయంలోనూ ఒకటే విశ్వజనీనమైన చికిత్సా పద్ధతి పనిచేస్తుంది. అది పిల్లి, కుక్క, చెట్టు, గడ్డి, గాలి, భూమి, ప్రాణంతో ఉన్నది ఏదైనా సరే అన్నిటికి ఇదేనటండి చికిత్సా విధానం. ఎవ్వరికీ వేరేదేమీ లేదు. ఈ జీవన సూత్రం జంతువుల్లో, కూరగాయల్లో, ఖనిజ సామ్రాజ్యంలో అంతఃప్రేరణ రూపంలోనూ పెరగడం అనే నియమంలోనూ ఒకేలాగా పనిచేస్తుంది. ఈ నియమము అంటే జంతువులకా, మనుషులకా లేకపోతే ఖనిజ సామ్రాజ్యంలో ఉన్న ఎవరికైనా సరే ఈ నియమం ఒకేలాగా పనిచేస్తుందంటండి. మనుషులకి ఈ జీవన సూత్రం గురించి అవగాహన ఉండడం చేత అది మనకి ఎన్నో విధాలుగా వరప్రసాదంగా ఉండేటట్లు బుద్ధిపూర్వకంగా మనం దానికి దిశానిర్దేశం చేయవచ్చు. కానీ మనకి బుద్ధి అనేది ఉంది కదండీ! ఇప్పుడు జంతువులకి వీటికి బుద్ధి లేదు. మానవుడిగా పుట్టిన తర్వాత మనం బుద్ధి అనేదాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి దాని గురించి అవగాహన ఉంది మనకి. ఇప్పుడు మనం వింటున్నాం. మనకు బుద్ధి ఉంది కాబట్టి మనం ఇవన్నీ వింటున్నాము. మనకు అవగాహన ఉంది. అందుకని మనం దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనకు బాగా తెలుసు. మానవులకి బాగా తెలుసు. ఈ విశ్వజనీనమైన శక్తిని ఉపయోగించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు, ఉపాయాలు, పద్ధతులు ఉన్నాయి. కానీ నయం చేసేందుకు ఒకే ఒక ప్రక్రియ ఉంది. అదే నమ్మకం. ఎందుకంటే నమ్మకం ప్రకారమే అన్నీ జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారండి. గట్టిగా నమ్మడం ఒకటే ఇంక అంతకన్నా విశ్వజనీయమైన సూత్రం ఏమీ లేదు. మనం గట్టిగా నమ్మాలి. మనం ఏది కావాలో నేను కోరుకున్నది లభిస్తుంది నాకు. లేకపోతే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే దీన్ని నయం చేసే శక్తి నాలో ఉంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. అలా నమ్మకం దేన్నైతే బలీయంగా నమ్ముతామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నమ్మకం అనే సూత్రం ప్రపంచంలోని అన్ని మతాలు నమ్మకాలకి ప్రాధాన్యం ఇస్తాయి. ఇక ఈ నమ్మకాలు రకరకాలుగా వివరించబడతాయి. నమ్మకమే జీవన సూత్రం. మీ గురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి మీరేం నమ్ముతారు? మీరు ఏది నమ్ముతారో అదే మీకు లభిస్తుంది. నమ్మకం అనేది మీ మనసులోని ఒక ఆలోచన. మీ ఆలోచనల అలవాట్లను బట్టి మీ సుప్త చేతనాత్మకమైన మనసు తాలూకా శక్తి మీ జీవితంలోని అన్ని దశల్లోనూ వ్యాప్తి చెందుతుంది. అదే మనం ఏదైతే మనం నమ్ముతామో మన జీవితంలో ఉన్న అన్ని దశల్లోనూ అదే ఆహ్, వ్యాప్తి చెందుతుందంటండి.
ఏదో ఒక ఆచారంలోనో, ఆచార కర్మలోనో, ఒక రూపంలోనో, ఒక సంస్థలోనో, సూత్రంలోనో మీకు ఉన్న నమ్మకాన్ని గురించి అది చెప్పదు. అది కేవలం నమ్మకం గురించే చెప్తుంది. అంటే రకరకాల మతాలున్నాయి, రకరకాల ఆచారాలు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి కదండీ! ఏదో ఒకదానిలోనే చెప్పరు. దేనిలో అయినా సరే నమ్మకం గురించే ప్రస్తావిస్తా ఉంటారంటండి. మీ మనసులోని నమ్మకం, మీ మనసులోని ఆలోచనే తప్ప మరేదీ కాదు. నమ్మకం ఏంటి? మన మనసులో ఏ ఆలోచన ఉందో అదే కదా నమ్మకంగా రూపుదిద్దుకుంటుంది మనకి. మీరు నమ్మగలిగితే నమ్మేవాడికి అన్నీ సాధ్యాలే. ఇది ఒక కొటేషన్ లాంటిదండి. మీరు నమ్మగలిగితే నమ్మేవాడికి అన్నీ సాధ్యాలే. అంటే గట్టిగా ఏదైతే నమ్ముతారో ఆ నమ్మింది ఖచ్చితంగా ప్రతి ఎవరికైనా సాధ్యమే అని. మీకు బాధ కానీ, హాని కానీ కలిగించేదాన్ని నమ్మటం మూర్ఖత్వం. ఒకటి గుర్తుంచుకోండి. మీకు బాధ, హాని కలిగించేది మీరు నమ్మే విషయం కాదు. ఆ పని చేసేది మీ మనసులోని నమ్మకం లేదా ఆలోచన. మీ అన్ని అనుభవాలు, చర్యలు, మీ జీవితంలోని అన్ని సంఘటనలు, పరిస్థితులు మీ ఆలోచనలకి ప్రతిబింబాలు, ప్రతిక్రియలు మాత్రమే. అందుకు నేను చెప్తున్నాను నమ్మకమే కదా మీ జీవనానికి ఆధారం. అందుకని మీరు బాధ కానీ, హాని కానీ ఇలాంటి నమ్మకాలు చేయకండి. ఆ వాటిని నమ్మితే, బాధ కలిగించే విషయాలు నమ్మితే అది మీ మూర్ఖత్వం అని చెప్తున్నారండి. అంటే ఇంత మనం విన్న తర్వాత నమ్మకండి మనం నెగెటివ్ ఆలోచనలు ఎందుకు నమ్ముతామండి? ఒకటి గుర్తుంచుకోండి. మనం అందుకని ఎప్పుడు ఎలాంటి వాటిని నమ్మాలి మనం? ప్రేమ కలిగించేవి మనకి ఇష్టమైనవి. మనకేది కావాలనుకుంటున్నామో దాన్నే మనం ఎప్పుడు నమ్ముతూ ఉండాలి. ప్రార్థన ద్వారా జరిగే చికిత్స అంటే చైతన్యమైన, సుప్త చేతనాత్మకమైన మనసులను శాస్త్రీయ పద్ధతిలో పని చేయించడమే. అందుకని ప్రార్థన అంటే ఏంటండి? మనం పాజిటివ్‌గా చైతన్యమైన మన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క మనసుని శాస్త్రీయ పద్ధతిలో పని చేయించడమేనంటండి సబ్‌కాన్షియస్ మైండ్‌ని. ప్రార్థనా చికిత్స అంటే చేతన, సుప్త చేతన కలిసి పనిచేయడం. ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశింపబడే కార్యం. ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం చైతన్యమైన మనసుని, సుప్త చేతనని క్రమబద్ధంగా సామరస్యంతో తెలివితేటలను ఉపయోగించి చేసే పనిని ప్రార్థనా చికిత్స అంటారు. ప్రార్థన అంటే ఏంటండి? మన చేతన మనసు అంటే కాన్షియస్ మైండ్‌తో మనం ఏ ఆలోచన చేస్తామో అదే సబ్‌కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుందనే కదా ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఈ ప్రార్థన అంటే ఏంటంటేనంటే ఈ చైతన్యమైన మనసు, మన కాన్షియస్ మైండ్ ఎలాగా సామరస్యంతో తెలివితేటలను ఉపయోగించి చేస్తున్న పని. ఎప్పుడైతే దాన్ని ఎరుకుతో ఉంటూ మనం మంచి ఆలోచనలు మనకేది కావాలో అది తెలివితేటలను ఉపయోగించి ఎప్పుడైతే చేస్తామో దాన్నే ప్రార్థనా చికిత్స అంటారంటండి. శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. మీకు రోగాన్ని నయం చేయగలను అనే నమ్మకం ఉంది. ప్రార్థనా చికిత్సని తరచూ మానసిక చికిత్స అని, శాస్త్రీయమైన ప్రార్థన అని అంటారు. ప్రార్థనా చికిత్సలో మీరు ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచననో, కల్పననో ఎంచుకుంటారు. దాన్ని మీరు అనుభవించాలని అనుకుంటారు. అంటే ప్రార్థన అంటే మనం పాజిటివ్ ఆలోచనలు ఇచ్చుకోవడం అంటున్నారు కదండీ! ఇంకా ప్రార్థనా చికిత్స అంటే ఏంటి? నిర్దిష్టమైన ఒక ఆలోచనని, లేకపోతే ఒక ఊహని ఎంచుకుంటారంటండి. దాన్ని ఎన్నిక చేసుకొని దాన్ని అనుభవించాలి అని కోరుకుంటారంట. దాన్ని ఇమాజిన్ చేసుకోవాలని. ఈ ఆలోచనని లేదా కల్పనలో మీరు అనుకున్న చిత్రాన్ని మీ సుప్త చేతనాత్మకమైన మనసులోకి పంపిస్తారు. అంటే మనకి ఆ ప్రార్థన చికిత్స అంటే ఒక ఆలోచన అనుకుంటామండి. మనం ఒక పని ఇది జరగాలి అని అనుకున్నామనుకోండి. దాన్ని ఒక చిత్రం అంటే ఒక ఇమాజిన్ చేసుకుంటాం. దాన్ని ఇలా ఉండాలి, ఇది ఇలా జరగాలి అని చేసుకుంటాం కదా! ఊహించాలంటండి. ఆ ఊహను ఏం చేయాలి? ఆ ఊహ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎప్పుడైతే పంపిస్తామో, ఆ ఊహలు మీకు వాస్తవాలు అనిపిస్తాయప్పుడు. మీ మానసిక దృష్టి మీద మీకు తగినంత శ్రద్ధ ఉంటే, మీకు మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. ఎప్పుడైతే మన మనసు నిజంగా సరైన శ్రద్ధతో ఇదంతా చేస్తామో, మనం దేనికోసం ప్రార్థించామో దానికి జవాబు దొరుకుతుందంటండి. ఏదైనా విశేషమైన ఉద్దేశం కోసం చేసే మానసిక చర్యే ప్రార్థనా చికిత్స. ఏదైనా అంటే ఏంటి ఒక ఉద్దేశం ఉంది. పలానా పని కావాలి అనేదో దేనికోసం ప్రార్థన చేశామో, ఒక ఉద్దేశం కోసం చేసిన మానసిక చర్య ప్రార్థనా చికిత్స అంటే. ప్రార్థనా చికిత్స ద్వారా మీరు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయాలి అనే నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ప్రార్థనా చికిత్స అంటే మనకి ఏది కావాలో అది కోరుకోవడమే కదండీ! మన తెలివితేటలతో మనకేం కావాలో దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌కి అందచేయడాన్నే ప్రార్థనా చికిత్స అంటున్నారు. అంటే ఇక్కడేంటి మనకి ఏ సమస్యకైనా పరిష్కారం తెలుసుకోవచ్చు మనం. ఆ నిర్ణయం తీసుకోవచ్చు. మీ సమస్య లేదా రోగం మీ సుప్త చేతనలో భయాక్రాంతమైన వ్యతిరేకతతో నిండిన ఆలోచనల వల్లే తలెత్తింది అని మీకు తెలుసు. ఇందాక చెప్పారు కదా! మనకు రోగం వచ్చిందంటే ఖచ్చితంగా మనం అక్కడ ఆలోచన చేసుకున్నాం కాబట్టే ఆ రోగం మనకొచ్చింది. మనం తెచ్చుకున్నదే అని చెప్పారు కదా! అంటే ఇప్పుడు మీ సమస్య ఏంటి? మీ సమస్య గాని ఏదైనా సమస్యొచ్చినా లేకపోతే మనం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా మనం భయంతో కూడిన ఆలోచన, వ్యతిరేకతతో కూడిన ఆలోచనల వల్లే వచ్చింది మనకది. భయం కానీ, వ్యతిరేకత కానీ. ఆ 2 ఉండడం వల్ల అలాంటి ఆలోచనలు ఉండడం వల్లే అది మనకొచ్చింది. మీ మనసులోంచి ఆ ఆలోచనని తుడిచి పారేస్తే మీరు కోలుకుంటారని మీకు తెలుసు. అంటే మనలో ఉన్న భయము, వ్యతిరేక ఆలోచనల వల్లే మనకు ఆ రోగం కానీ, ఒక సమస్య కానీ వచ్చింది. ఎప్పుడైతే ఆ వ్యతిరేకమైన ఆలోచన తీసేస్తామో అది బయటికెళ్ళిపోతుంది. అందుకే మీరు మీ సుప్త చేతనలోనే నయం చేసే శక్తి వైపు తిరుగుతారు.
మీరు దానికి గల అంతులేని శక్తి గురించి, తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటారు. అది ఏ రకమైన రోగాన్నైనా నయం చేయగలిగితేనే సంగతిని కూడా మీరు గుర్తు చేసుకుంటారు. ఈ సత్యాల గురించి మీరు ఆలోచించిన కొద్దీ మీ భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ సబ్‌కాన్షియస్ పవర్ గురించి తెలిసిందో, అప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి అని ఎప్పుడైతే దాన్ని గుర్తు చేసుకున్నామో, దానికున్న శక్తిని గురించి, దానికున్న తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటామో, మనకు లోపల ఉన్న భయం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుందంటండి. ఈ సత్యాలను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే అది తప్పుడు విశ్వాసాలతో ఘర్షణ పడి చివరికి వాటిని ఓడిస్తుంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుని, అమ్మో! నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నానా? భయపడుతున్నానా? వ్యతిరేకంగా ఉన్నానా? అని గుర్తుపెట్టుకుని దీన్ని ఇలా ఉండకూడదు కదా! అని వెంటనే ఎరుకులోకొచ్చి మనం ఉన్నప్పుడు తప్పుడు విశ్వాసాలతో ఘర్షణ పడి, అలాంటి తప్పుడు ఏమైనా వచ్చింది నెగెటివ్ ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే మనం దాని ఘర్షణ పడుతుందంటండి. మనం ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకున్నామో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్‌ని జ్ఞాపకం పెట్టుకుంటే, చివరికి వాటిని ఓడిస్తుందంట. ఆ నెగెటివ్ ఆలోచనలు రాకుండా చేస్తుందంట. తప్పకుండా జరుగుతుందన్న నమ్మకం ఉన్న చికిత్సకి మీరు ధన్యవాదాలు తెలుపుతారు. ఆ తర్వాత మీరు మీ మనసుని మళ్ళీ ప్రార్థన చేయాలననిపించేదాకా ఆ సమస్యకు దూరంగా ఉంచుతారు. ప్రార్థన చేసేటప్పుడు మీరు వ్యతిరేకమైన స్థితులకు కొంచెం కూడా శక్తిని అందించరు. ఒక్క క్షణం కూడా ఈ సమస్య పరిష్కరింపబడదు అనే ఆలోచన మీకు రాదు. ఈ రకమైన మానసిక వైఖరి చైతన్యమైన మనస్సు, సుప్త చేతనాత్మక మనస్సు సామరస్యంగా కలిసిపోయేటట్లు చేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. ఎప్పుడైతే అలాగా పాజిటివ్‌గా ఉంటామో, ఆ నయం చేసే శక్తిని ఆటోమేటిక్‌గా విడుదలవుతూ ఉంటుంది మనలోంచి. థాంక్ యూ సో మచ్ అండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థాంక్ యూ అండి.